2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. నమస్తే ఫ్రెండ్స్, ఈ రోజు మనం చర్చించుకోబోయే టాపిక్ ప్రస్తుత జనరేషన్ ను, ముఖ్యంగా యువతను పట్టి పీడిస్తున్న ఒక అతిపెద్ద ప్రశ్న. అదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే ఏఐ. ఈ ఏఐ అనేది మన యువతకు ఒక గొప్ప అవకాశమా, లేదా ఉద్యోగాలను ఊడబీకే ఒక పెద్ద ప్రమాదమా అని. ఈ రోజుల్లో మానవునికి అసలైన పోటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో ఏర్పడుతుంది. ఒకప్పుడు ఏఐ అంటే కేవలం ఐటీ రంగానికే పరిమితం అనుకునేవాళ్ళం. కానీ ఈరోజు బ్యాంకింగ్, ఫైనాన్స్, కన్సల్టింగ్, మార్కెటింగ్ ఇలా అన్ని రంగాల్లో తన ప్రాధాన్యతను సంతరించుకుంది. మనుషులు రోజువారీ చేసే రొటీన్ కోడింగ్, డేటా ఎంట్రీ, టెలిమార్కెటింగ్ లాంటి పనులను ఏఐ చాలా తక్కువ వ్యవధిలో పూర్తి చేసి పెడుతుంది. చివరికి కన్సల్టింగ్ రంగంలో పెద్ద పెద్ద నివేదికల రిపోర్ట్ తయారీని సైతం సెకండ్ల వ్యవధిలో ముగించేస్తోంది. దీనివల్ల మధ్య దిగువ స్థాయి ఉద్యోగులలో తమ ఉద్యోగ భద్రతపై తీవ్రమైన ఆందోళన మొదలైంది. కానీ మిత్రులారా, ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి. ఏఐ అనేది మనిషికి ప్రత్యామ్నాయంగా వచ్చిన శత్రువు కాదు. అది మనిషి పని సామర్థ్యాన్ని మరింత పెంచే ఒక అద్భుతమైన సాధన, అంటే ఒక వెపన్ అన్నమాట. రానున్న రోజుల్లో ఏఐ ప్రాధాన్యత ఇంకా పెరిగే ఆస్కారం ఉంది. అందుకే యువత తమ చదువును కేవలం డిగ్రీ పట్టాలకే పరిమితం చేయదు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కొత్త టెక్నాలజీలను నేర్చుకుంటూ తమ నైపుణ్యాలను పెంపొందించుకుంటేనే ఉద్యోగ భద్రతను ఆశించవచ్చు. నిజమే, ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాల రూపాలు మారవచ్చు, కానీ సరికొత్త అవకాశాలు కూడా అంతే స్థాయిలో పెరుగుతాయి. ఇందుకోసం మనం చేయాల్సింది నిరంతరం అభ్యాసం మరియు స్వీయ అభివృద్ధి. ఇక రంగాల వారీగా చూస్తే, గతంలో డెవలపర్లు రోజంతా కూర్చొని చేసే కోడింగ్ను ఇప్పుడు కోపైలట్ వంటి ఏఐ టూల్స్ కేవలం నిమిషాల్లోనే చేసిస్తున్నాయి. దీనివల్ల సాధారణ కోడర్ల అవకాశం తగ్గొచ్చు. ఇప్పుడు ఏఐ ఆల్గోరిథం ద్వారా ఒక వ్యక్తికి రుణం ఇచ్చే ముందు అతని క్రెడిట్ స్కోర్ను, రిస్క్ను మరియు ఖచ్చితంగా అంచనా వేసేస్తున్నారు. అందుకే బ్యాంకింగ్ రంగంలోని ఉద్యోగులు ఇప్పుడు కేవలం నార్మల్ వర్క్ కాకుండా డేటా విశ్లేషణ వైపు దృష్టి మళ్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మార్కెటింగ్ ట్రెండ్స్, కస్టమర్ల ప్రవర్తనను ఏఐ చాలా ఈజీగా విశ్లేషిస్తుంది. దీనివల్ల డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి భాషాపరమైన లోపాలు లేని కంటెంట్ను సృష్టించడం ఇప్పుడు చాలా సులభంగా మారింది. మరి మనం చేయాల్సింది ఒకటే, కనీసం ప్రతి 6 నెలలకు ఒకసారి మార్కెట్లోకి వచ్చి ఒక కొత్త ఏఐ టూల్స్ లేదా కొత్త టెక్నాలజీని నేర్చుకోవాలి. ఏఐని మనకు వ్యతిరేకంగా ఉండే ఒక ప్రత్యర్థిగా కాకుండా మనకు హెల్ప్ చేసే ఒక పర్సనల్ అసిస్టెంట్గా చూడాలి. రోజు చేసే రొటీన్ పనులను ఏఐకి అప్పగించి మిగిలిన సమయాన్ని కొత్త వ్యూహాత్మక ఆలోచనకు వెచ్చించాలి. ఎందుకంటే ఏఐ తన సామర్థ్యాన్ని ఎంత విస్తరించినప్పటికీ యంత్రాలకు ఎమోషన్స్ ఉండవు. ఆ విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఏఐతో కలిసి అడుగులు వేయడం ద్వారా ఒక అద్భుతమైన భవిష్యత్తును నిర్మించుకోవాలి.